ఇండిగో టికెట్ బుక్ చేసుకున్నారా? అయితే ఎయిర్‌పోర్ట్ కు వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ విమానం రద్దయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇది గత 2 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ పరిస్థితి. అన్ని విమానాశ్రయాల్లో ఒకటే సీన్. విమానాలు రద్దవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సిబ్బందిపై మండిపడుతున్నారు. అసలు ఏంటి సమస్య? ఒక్కసారిగా ఇండిగో సేవలు ఎందుకు దెబ్బతిన్నాయి? దేశీయ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయం కొనసాగుతోంది. వరుసగా 2 రోజు భారీగా విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. పైలట్ల డ్యూటీలు, విశ్రాంతి వ్యవధులపై అమల్లోకి వచ్చిన కొత్త FDTL నిబంధనల కారణంగా ఇండిగోలో సిబ్బంది కొరత తీవ్రమైంది. దీంతో గురువారం ఒక్కరోజే 3 ప్రధాన ఎయిర్పోర్ట్స్ నుంచి 180కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 270కి పైనే ఉంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్స్ లో గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ఇండిగో కౌంటర్ల వద్ద ప్యాసింజర్లు క్యూ కట్టారు. సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ విమానయాన సంస్థ సిబ్బందిపై మండిపడ్డారు ప్రయాణికులు. ముంబై విమానాశ్రయంలో 86, బెంగళూరులో 73, ఢిల్లీలో 33 విమానాలు రద్దయినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇండిగో కార్యకలాపాలు నెమ్మదించాయి. టెర్మినల్స్ లో పెద్ద క్యూలు కనిపించాయి. డిస్ప్లే బోర్డుల్లో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. సిబ్బంది నుంచి స్పష్టమైన వివరాలు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కియా టెర్మినల్ 1లో ఇండిగో కార్యకలాపాలు పూర్తిగా డిస్టర్బ్ అయ్యాయి. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL 2వ దశ అమల్లోకి రావడంతో పైలట్లకు తగిన విశ్రాంతి, డ్యూటీ పరిమితులపై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పైలట్లకు వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి అయింది. దీంతో పైలట్ల కొరతతో ఇండిగో సేవలు అస్తవ్యస్తంగా మారాయి. కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయంతో డిసెంబర్ 3న ఇండిగో ఆన్ టైం పనితీరు 6 ప్రధాన విమానాశ్రయాల్లో 19.7% పడిపోయింది. డిసెంబర్ 2న నమోదైన 35% OTPతో పోలిస్తే ఇది దాదాపు సగం. అయితే 2 సంవత్సరాల ప్రిపరేషన్ టైం ఉన్నప్పటికీ ఇండిగో సరైన నియామకాలు చేయలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ FIP ఆరోపించింది. ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయంపై DGCA ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు అమలైన తొలి వారంలోనే ఇంత భారీ అంతరాయాలు రావడంపై సమన్లు జారీ చేసి వివరణ కోరింది. రెగ్యులేటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి తాజా పరిస్థితిని వివరించారు ఇండిగో అధికారులు. 48 గంటల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.